నమస్తే. దేశవ్యాప్తంగా నీట్కు సంబంధించినటువంటి విషయంలో స్కామ్ జరిగిందనేటువంటి ఆధారాలను తీసుకొని వస్తూ ప్రతిపక్ష పార్టీలు అయితే ఒక రకంగా విద్యార్థులకు బాసటగా నిలిచేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాయి. నీట్కు సంబంధించినటువంటి విషయంలో మనతో మాట్లాడడానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. అసలు ఏంటి అసలు నీట్కు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏం డిసిషన్ తీసుకోబోతా ఉంది? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా లక్షల్లో విద్యార్థులు నీట్ పరీక్ష రాసినటువంటి సందర్భం. ఇప్పుడు దేశవ్యాప్తంగా నీట్ అసలు వద్దని చెప్పి చాలా రాష్ట్రాలు ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ డిమాండ్ ఇస్తూ ఉన్నాయి. తెలంగాణకి వెళ్ళి మేము కూడా డిమాండ్ ఇస్తున్నాం. నీటి వల్ల మొత్తం తెలంగాణకు సంబంధించిన 15% సీట్లు ఎంబీబీఎస్ సీట్లు కానీ అదేవిధంగా 50% పీజీ సీట్లు కూడా ఇవాళ సెంట్రల్ పోల్లో పోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది. అందుకనే ఈ నీటిని రద్దు చేసి రాష్ట్ర ఎగ్జామ్స్ నిర్వహించబోతే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలే ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి తప్ప ఇవాళ నీట్ అనేది తీసుకొచ్చి రాష్ట్రాల హక్కును భంగం కలిగించదని చెప్పి ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజీని కట్టడం వల్ల ఇవాళ చాలా ఇక్కడ మెడికల్ సీట్లు పెరిగినాయి. తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఇక్కడ కల్పించే విధంగా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను తెలంగాణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేయకుండా కూడా కేసీఆర్ గారే రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇక్కడ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన వల్ల ఎక్కువ సీట్లు రావడం వల్ల తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా కేసీఆర్ గారు ఇప్పటికే గడిచిన 10 సంవత్సరాల లోపల రూపకల్పన చేయడం వల్ల తెలంగాణ విద్యార్థులకు లాభం ఉన్నాయి. కాబట్టి ఇవాళ సెంట్రల్ పోలో ఉండడం వల్ల మనం తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి అత్యధిక సీట్లు మనకు ఉండడం వల్ల ఈ సీట్లు 15% సెంట్రల్ పోలో పోతే నష్టపోయే తెలంగాణ విద్యార్థులు. తెలంగాణ బడ్జెట్తో కట్టిన సీట్లలో కాలేజీల లోపల సెంట్రల్ విద్యార్థి చేరే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ నీటిని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ పేపర్లో చూసినాం. ఇవాళ బీహార్లో కానీ గుజరాత్లో కానీ దాదాపు ఒక 13 మంది విద్యార్థుల మీద ఇవాళ కేసులు నమోదు. 13 మంది ఎవరైతే పేపర్ లీకేజ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బీహార్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, గుజరాత్లో బీహార్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇవి అక్రమాలు జరిగాయి. కాబట్టి ఈ నీటిని రద్దు చేసి ఎవరైతే అధికారులు తప్పేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నదో దాన్ని రద్దు చేయాలి. దానివల్ల చాలా నష్టం. కాబట్టి ఎక్కడ మొత్తం అక్రమాలు జరుగుతున్నాయి. ఇంత తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇవాళ చాలామంది నీట్ ఎగ్జామ్స్ ఇవాళ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కానీ టాప్ 100 చూసుకుని ఎక్కడ కూడా తెలంగాణ ఒక్కరు కూడా ర్యాంకు లేదు. 150 ర్యాంకు వరకు కూడా తెలంగాణ విద్యార్థుల సంబంధించి ఒక్కరు కూడా ర్యాంకు రాలేదంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాలకే న్యాయం జరుగుతుంది, మిగతా రాష్ట్రం చాలా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు, అందులో తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ నీట్ ఎగ్జామ్ వల్ల అని చెప్పి ఇవాళ మేము దాన్ని డిమాండ్ ఇస్తున్నాం. ఇవాళ బండి సంజయ్ గారు పోయినసారి గ్రూప్ 1 ఎగ్జామ్ లోపల అనేకమైన ఆరోపణలు చేశారు. ఇవాళ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, మీరు నిర్వహించిన నీట్ పరీక్ష లోపల ఇవాళ విద్యార్థులకు అన్యాయం జరుగుతా అంటే బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడరు? ఇవాళ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు బండి సంజయ్ గారు, దీని నుంచి ఏం మాట్లాడరు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి నోట్లకి ఒక్క మాట రాదు. ఇవాళ తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీన్ని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వాన్ని? మీకున్న అండర్స్టాండింగ్ ఏంది? ఏదో తూతూ మంత్రంగా కొంతమంది నిన్న ఎన్ఎస్ఐ విద్యార్థులను పక్కనే ఇటు గాంధీ భవన్ ఉంటుంది, అటుపక్క బీజేపీ ఆఫీస్ ఉంటుంది, దాన్ని పంపించి ఏదో అపోజ్ చేసిన ఒక డ్రామా నడిపిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీటి విషయంలో తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద కనీసం ఒక సింపథెటిక్ ఒక మాట కూడా లేకపోవడం అనేది చాలా అన్యాయం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.